ఆదికాండం మోషే రాసిన పుస్తకం 4వ అధ్యాయం 5వ వాక్యం. చాలు 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 చాలు. వీళ్ళు ఆడికి వెళ్ళారు వాయిద్య సంగీతకారులు. తమ్ముడు ఆడికి రండి లోపలికి రండి. ఆమేన్ ఆమేన్. ప్రియమైన దేవుని సంగమా, నేను చదివిన వచనంలో ఒక అంశం రాశాను. టైటిల్, నీ కోపం ఎవరి మీద? నిన్ను కలవరపెట్టే పరిస్థితుల మీదనా, దేవుని మీదనా? ఏంటి మన కోపం? దేవుని మీదనా, లేదా మనల్ని కలవరపెట్టే పరిస్థితుల మీదనా? ఆమేన్ చెప్దాం. మీ కోపం ఎవరి మీద? నీకు తెలుసు కన్నా, నా కోపం అంతా మా ఆయన మీదే. అలాగున్నారు మీరు. మీ కోపం ఎవరి మీద? వాళ్ళకి ఏది వర్తిస్తుందో మాకు కూడా అదే వర్తిస్తుంది కదా అన్న. అన్నీ తెలిసే మాట్లాడుతావు నువ్వు. హల్లెలూయా. మీ కోపం ఎవరి మీద? భార్యల మీద. ఆమేన్. హల్లెలూయా. కొన్నిసార్లు మన జీవితాల్లో మనకు ఎదురయ్యే పరిస్థితులు, సిచ్యువేషన్స్ డిమాండ్ చేస్తున్నప్పుడు ఆ కోపాన్ని ఎవరి మీద చూపించాలో మనకు తెలియదు. భార్య మీదనా, పిల్లల మీదనా, అత్తమామల మీదనా, అక్క చెల్లెల మీదనా అనేది మనకి తెలియదు. కానీ మొత్తానికి ఎవరో ఒకరి మీద మాత్రం మనం ఏం చేస్తాం? ఆ కోపాన్ని చూపిస్తాం. ఆమేన్ ఆమేన్. నాతో ఒక సహోదరుడు అన్నాడు, నా కోపం దేవుని మీదనే అన్నాడు. ఎవరి మీదట? దేవుని మీదనే అట కోపం. ఎందుకురా నువ్వు దేవుని మీద ఏందిరా నీ కోపం? ఆయన ఏం తక్కువ చేశాడు? ఏమైంది నీకంటే, అరే నిన్నగాక మొన్న యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళు ఇలా చూస్తే అలా ఎదుగుతున్నారు, ఆశీర్వదించబడుతున్నారు, కార్లు కొనుక్కున్నారు, బైకులు కొనుక్కున్నారు, ఇల్లు సంపాదించుకున్నారు, బంగారం సంపాదించుకున్నారు, అన్నీ సూపర్గా ఉన్నారు. మరి నేను ఎప్పుడు ఇలాగే ఉండిపోయాను. కాబట్టి నాకు సంఘం మీదనో సేవకుడి మీదనో లేదు కోపం, దేవుని మీదనే నా కోపం కదా. ఇప్పుడు కొంతమంది ఒక్కొక్క రకంగా ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు, కోపాన్ని ఒక్కొక్క రకంగా చూపిస్తారు. కానీ ఈరోజు దేవుని వాక్యపు వెలుగులో అసలు మనం దేవుని మీద కోపపడే అంత స్థాయి, దేవుని మీద కోపపడే అంత అర్హత కానీ, ఆ స్థాయి కానీ, ఆ పరిస్థితుల్లో కానీ మనం ఉన్నామా? హల్లెలూయా హల్లెలూయా. మీరు చదివినటువంటి ఆదికాండంలో 4వ అధ్యాయం 5వ వచనం ఇప్పుడు చదవండి. ఎవరి మీదంట కోపం? అక్కడ అలాగే ఉందా? మళ్ళా చదవండి.
ఉమ్, ఉమ్, ఉమ్. చాలు. దేవునికి మహిమ కలుగును గాక. కయ్యూనికి కోపం వచ్చింది. ఎవరి మీద అంటే దేవుని మీద అతను ఏం చేస్తున్నాడు? కోపడుతున్నాడండి. హల్లెలూయా. కొన్నిసార్లు మనం ఇంకొక పర్సన్ కూడా ఉన్నాడు అక్కడ. ఎవరు? ఏబేలు మీద రావచ్చుగా. వాస్తవానికి యేసేపు అన్నదమ్ముల దగ్గర మనం ఒక సందర్భాన్ని గమనిస్తే, నిలువుటంగిని కొనిచ్చింది ఎవరు? చూడాలి తమ్ముడు. నిలువుటంగిని కొనిచ్చింది ఎవరు? తండ్రి. యేసేపుని మెచ్చుకున్నది ఎవరు? తల్లిదండ్రులు. కానీ కోపం ఎవరి మీద రావాలి? యేసేపు యొక్క సహోదరులకి కోపం ఎవరి మీద రావాలి? తల్లిదండ్రుల మీద రావాలి. కానీ ఇక్కడ ఏం జరిగింది? మీరు ఆ భాగంలో యేసేపు మీద కోపం. హల్లెలూయా. ఎవరి మీద కోపం చూపించాలో కూడా తెలియట్లేదు. ఇక్కడ దేవుని మీదనా, సహోదరుడైన తమ్ముడైనటువంటి ఏబేలు మీదనా, ఎవరి మీద కోపం చూపించడాలో అర్థం కావట్లేదు. కానీ మొత్తానికి ఏం చేశాడట? కోపపడ్డాడట. ఎందుకు కోపం వచ్చింది? ఎందుకు కోపపడవలసి వచ్చింది? ఏమీ చేయకుండానే దేవుడు శిక్షిస్తాడా? ఏమీ చేయకుండానే అర్పణను అంగీకరించకుండా మానేశాడా? హేబేలు ఎక్కువ, కయ్యూను ఏమన్నా తక్కువ? కాదు కదా. మొదటి సంతానం కదా వాళ్ళిద్దరూ. ఇంకా వేరే వాళ్ళు ఉన్నారా భూమి మీద? అక్కడ అవాదాములకు తప్ప ఇంకెవరు లేరు. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, కోపము రావాల్సింది దేవునికి రావాలి. ఎందుకనంటే ఇతనిచ్చినటువంటి అర్పణ విషయంలో ఆ అర్పణ దేవునికి నచ్చలేదు. కయ్యూనిచ్చిన అర్పణ దేవునికి నచ్చలేదు. ఈ మధ్య మనం ఒక పాట కూడా పాడుతుంటాం. కయ్యూను అర్పణ తెచ్చాడు దేవునికి, హేబేలు అర్పణ నచ్చింది దేవునికి. ప్రైజ్ ది లార్డ్. ఇవ్వవలసిన రీతిలో ఇవ్వకుండా, అయిష్టంగానో ఇష్టం లేకుండానో కొంత దాచుకోనో ఏదో ఒక విధంగా నీ మనస్సుకు తగినటువంటి రీతిలో దేవుణ్ణి ఆరాధిస్తూ, మనస్సుకు తగిన రీతిలో మనకి ఇష్టం వచ్చినట్టుగా భక్తి చేస్తూ, మనకు నచ్చినట్టుగా వెళుతూ ఎవరి మీద కోపడుతున్నాం? దేవుని మీద కోపడుతున్నాం. అగ్నిగుండములో కాలిపోతున్నటువంటి ఆ ధనవంతుడు కూడా ఎవరి మీద కోపడుతున్నాడు అంటే అక్కడ కనబడుతున్న లాజరు మీద కోపడుతున్నాడు. హల్లెలూయా. కోపం అనే సబ్జెక్టు దగ్గర నేను ఇక్కడ కూర్చోట్లేదు. ఆయా సందర్భాల్లో మన జీవితాల్లో కూడా ఎదురవుతున్న పరిస్థితులను యుద్ధం చేస్తూ ఉన్నాం. వేటి మీద కోపం? సమస్యల మీదన, రోగాల మీదన, పరిస్థితుల మీదన, భార్యాభర్తల మీదన, కుటుంబం మీదన, పిల్లల మీదన, నీ కుటుంబంలో కనబడుతున్న వ్యక్తుల మీదన, లేదా దేవుని మీదన నీ కోపం? అయితే దేవుని మీద కోపపడేంత అర్హత మనకుందా లేదా అనే విషయాన్ని ఈరోజు నేను మీకు కొంత క్లారిఫై చేస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ అబ్రహామును అడుగుతూ ఉన్నాడు, అయ్యా వాడు నా ఇంట నేను తినే భోజనపు బల్ల మీద నుండి పడు ముక్కలు తిని బ్రతికినటువంటి వాడు రోగిగా బ్రతికాడు. బ్రతికినంతకాలం ఎవరో వెరీ గుడ్ సూపర్ అని చెప్పి అన్నను వాళ్ళు ఎవరు లేరు. అతని జీవితమే దౌర్భాగ్యం. బైబిల్లో రాయబడింది, దరిద్రుడైన, చెప్పండి, దరిద్రుడైన లాజరుని పరిచయం చేస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. మరి అలాంటి వ్యక్తి ఎక్కడున్నాడు అంటే అబ్రహాము రొమ్మున ఆనుకొని నెమ్మదిగా ఉన్నాడట. ఎలా ఉన్నాడు? నెమ్మదిగా ఉన్నాడు. మరి భూమి మీద హుందాగా, దర్జాగా, ఎంతో విలాసవంతమైన జీవితాన్ని జీవించాడు. కష్టం లేదు, వేదన లేదు, బాధ లేదు, అప్పులు లేవు, సమస్యలు లేవు. గొప్ప ధనవంతుడు కాబట్టి తనకిష్టం వచ్చినట్టుగా బ్రతికాడు. అతనికి కోపం వస్తూ ఉంది. ఎవరి మీద కోపం అంటే దేవుని మీద. ఎవరి మీద? దేవుని మీద కోపం. దేవుని మీద కోపపడేంత పరిస్థితి ఉందా అక్కడ? హల్లెలూయా. అబ్రహాము రొమ్మును ఆనుకున్న లాజరేమో సంతోషంగా ఉన్నాడు, ధనవంతుడేమో కోపపడుతున్నాడు. కారణం ఏంటి? దేవుడు చెప్పాడా నిన్ను అలా ఉండమని? దేవుడు మనతో చెప్పాడా ఇలా బ్రతకమని? లేదే.
ఆ ధనవంతుడు ఎవరో తెలుసా? అబ్రహాము కుమారుడే అతను కూడా. అతను కూడా ఒక యూదుడే. అతను కూడా ధర్మశాస్త్రమును చెప్పరేంటి, ధర్మశాస్త్రము తెలిసిన వాడే. మందిరానికి వెళ్ళాలని తెలుసు, ప్రార్థన చేసుకోవాలని తెలుసు, ఏమండి భక్తి చేయాలని తెలుసు, పరిచర్య చేయాలని తెలుసు. ధర్మశాస్త్రమును తెలిసినటువంటి ఒక యూదుడు. ఎలా చెప్తారన్న యూదుడని అంటారా? అతనేమని పిలిచాడు అబ్రహాముని? తండ్రివైనా. ఎవరిని పెడతాను పిలవరు తండ్రి అని. కన్న తండ్రిని లేదా ఆత్మీయ తండ్రిని తప్ప ఎవరు అలాగ భూమి మీద పిలవలేం. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు కోపం? భూమి మీద దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు, చక్కగా నీతిగా యథార్థంగా బ్రతికి దేవుని ఆరాధించమని. దేవుని మరచి ఇష్టానుసారంగా దీవించి, ఓ నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము, నీ ఇష్టం వచ్చినట్టుగా బ్రతకమని చెప్పి దేవుని మరచి పరిచర్య లేదు, ప్రార్థన లేదు, ఆరాధన లేదు, మందిరము లేదు, సహాయం చేసే మనస్సు చెప్పరేంటి లేదు. ఎందుకన్నా నా మాట అంటే తన బల్ల మీద నుండి పడుముక్కలు తిని బ్రతికాడు. ఎవరో ఏమండి అంత ఏముంది, రే బాబు ఇదిగో ప్లేట్ తినని చెప్పి ఇవ్వచ్చు కదా. ఎవరో ధనవంతుడు ఒక రొట్టె ఇవ్వచ్చు కదా. ఆస్తి ఏమైనా కరిగిపోతుందా? ఇచ్చే మనస్సు లేదండి అతనికి, పెట్టే మనస్సు లేదండి అతనికి. కాబట్టి అతను తినేటప్పుడట ఆ రొట్టె ముక్కలు ఆ బల్ల మీద నుండి జారి పడిపోతున్నప్పుడు ఆ మొక్కలు తిని బ్రతికాడు. భక్తి చేసినోడుకు లాగా ఏమొస్తుంది అతనికి? కోపం. 24 గంటలు దేవుని సేవ చేసిన వాడికి లాగా కోపం. దేవుని కోసం మందిరాలు కట్టించిన వాళ్ళకి లాగా కోపం. దేవుని పరిచర్యలు అహోరాత్రులు పరిచర్య చేసిన వాళ్ళకి లాగా కోపం. ఏమీ చేయకపోగా, దేవుని కొరకు దేవుని యొక్క దృష్టిలో గుర్తింపు లేకపోగా దేవుని మీద ఏమొస్తుంది? కోపం వస్తుంది. కోపపడవలసింది దేవుడండి. బైబిల్లో రాయబడింది, కోపించుచుని వాత్సల్యమును చూపించే దేవుడు కాబట్టి సరిపోయింది. లేకపోతే మనకి ఇక్కడ ఒక్కళ్ళు కూడా నిలబడే అర్హత లేదని నేను చెప్తాను వాక్యపు వెలుగులో. అవునా కదా? గట్టిగా అల్లులు చెప్పట్లేదేంటి? ఇంకా గట్టిగా. కాబట్టి కోపం ఎందుకు వస్తుంది కయ్యూనికి? హేబేలుకు రాలేదే కోపం? హల్లెలూయా. హేబేలుకు కూడా రావాలి కదా. హేబేలుకు రాలేదు. ఎందుకంటే హేబేలుకు తెలుసు, నేను పరిపూర్ణంగా దేవుని ఆరాధించానని. అర్పణ అంటే డబ్బుల గురించి చెప్పడానికి నిలబడలేదు నేను ఇక్కడ. ఎన్నిసార్లు వాక్యాలు రిఫరెన్సులు చెప్పినా మీరు మారన్న సంగతి నాకు తెలుసు. చేయాలనుకున్నవాడు, ఇవ్వాలనుకున్నవాడు, దైవ భయం కలిగిన వాడు చెప్పినా చెప్పకపోయినా ఇస్తాడు, పరిచర్య చేస్తాడు. పదే చెప్పి నేను డబ్బుల కోసమే వాక్యం చెప్పే ప్రసంగికుడని పేరు నాకెందుకు? రిఫరెన్సులు కళ్ళకు కట్టినట్టుగా నీకు కనబడుతున్నాయి. దేవుని వాక్యం నీకు తెలిసి కూడా నువ్వు పరిచర్య చేయకపోతే అది నీ తప్పే కానీ దైవ సేవకుడు తప్పు కాదు. కాబట్టి పద్దాక దాని గురించి చెప్పడానికి రావట్లేదు. అర్పించడం అంటే ఏంటంటే పరిపూర్ణంగా తన హృదయాన్ని దేవునికి ఇవ్వలేదు. తనిచ్చే అర్పణ దేవునికి నచ్చలేదు. పరిచర్య కూడా మనం ఎలా చేస్తామంటే బలవంతంగా చేస్తాం. ఎలా చేస్తాం? కయ్యను ఇచ్చిన అర్పణ అలాంటిదే, అవునా కదా? బలవంతంగా ఇష్టం లేకపోయినా దేవుడు అడిగాడు, ఏంద్రా నాయన పండగ ఫస్ట్ టైం పండింది పంట, దీన్ని తీసుకెళ్ళి దేవునికి ఇవ్వాలంటాడు. జీవాలు తీసుకెళ్ళి దేవునికి ఇవ్వాలంటాడు. ఇదేంట్రా దేవుడు? నేనేదో కాస్త సంపాదించుకుందాం, నేనేదో కూడబెట్టుకుందాం అనుకుంటే ఈ దశంభాగాల గోలేంటి, ఈ కానుకల గోలేంటి, ఇదేందిరా బాబు దేవుడని కొంత మనస్సుకు ఇష్టం లేకుండానే ఏం చేశాడు? అర్పించాడు. హల్లెలూయా. దేవుడు మన ఇంటి పక్కన, మన ఇంటి ఎదురుగా ఉన్నా లేదా మన ఆఫీసర్ లాంటి కాదు. నువ్వు ఇచ్చినా ఇయ్యకపోయినా దేవుడికి ఒరిగేదేం లేదండి. హల్లెలూయా. మనం ఇస్తేనే దేవుడేం లావైపోతాడు, మనం ఇవ్వకపోతే దేవుడేం సన్నగైపోతాడని మాత్రం అనుకోవద్దు. దేవుడు అక్కడ కోరుకున్నది వస్తువు రూపంలో ఉన్నటువంటి కానుక గురించి కాదు. తన మనస్సును చూస్తున్నాడు అక్కడ, తన బుద్ధిని చూస్తున్నాడు అక్కడ. ఏమి భక్తి చేశాడని దేవుని మీద కోపం, ఏం సేవ చేశారని దేవుని మీద కోపం, ఏం పరిచర్య చేశారనండి దేవుని మీద కోపం, సేవకుల మీద కోపం. చెప్పండి,
ఈరోజు పాస్టర్స్ డే. ఏంటండి పాస్టర్స్ డే? వచ్చిన వాళ్ళు ఎవరన్నా నాకు పాస్టర్స్ డే శుభాకాంక్షలు చెప్తారేమో, అదే పనికి ఒక అర్ధగంట కూర్చున్నా. అబ్బే మీరు మారినా మేము మారమన్నట్టు అట్టే ఉన్నారు. కొంతమందికి తెలియదులే. హల్లెలూయా. తెలిసిన వాళ్ళన్నా చెప్పొచ్చుగా. మేము చెప్తలే, మీరు చెప్పకపోయినా హ్యాపీ బర్త్డే అని పెడతలే మేము. మీరు చెప్తున్నారు మా పిల్లలకి, మాకు ఎవరు చెప్పరు. కొంతమంది చూస్తారు, వదిలేస్తారు, కానీ మేము పలకరిస్తాం. హల్లెలూయా. పాస్టర్స్ డే స్టేటస్లు పెడుతున్నారు, గ్రూపులు చూస్తున్నారు, తెలీదా? సరే ఇప్పుడన్నా చెప్పండి, ఇప్పుడన్నా చెప్పండి. థ్యాంక్ యూ. హుషారుగా చెప్పలేకపోతున్నా. అమ్మ ఇంకొక స్వరం గట్టిగానే వచ్చింది. హల్లెలూయా. ఎవరి మీదండి కోపం? కయ్యూనికి. చెయ్యవలసిన భక్తి సరిగ్గా నువ్వు చేస్తే నీ ఆశీర్వాదాన్ని ఎవ్వడు ఆపలేడు. వద్దు అలీలి వద్దు నాకు. ఎందుకు? ఆశీర్వాదం గురించి చెప్పినా అల్లేలు రాకపోతే ఏంటి చేయాలబ్బా? హల్లెలూయా. అమ్మ నేను చేతులు జోడించి మిమ్మల్ని అడిగేది ఒక్కటే, కానుకలు కాదు, దశం భాగాలు కాదు, కృతజ్ఞత కానుకలు కాదు. హల్లెలూయా చెప్పండి, ఆమేన్ చెప్పండి, అప్పుడప్పుడు యేసు రక్తం చేయని చెప్పండి. ఇవేమన్నా డబ్బులతో వచ్చేటియా? ఏమైనా ఖర్చు అవుతుందా మీకు? చెప్పండి. ఇన్నిసార్లు హల్లెలూయా చెప్పాలని రాసుకొని వచ్చారా? అదేం లేదు కదా. హల్లెలూయా. చెయ్యవలసిన రీతిలో భక్తి చేస్తే హేబేలు ఏమి ఎక్స్పెక్ట్ చేయలేదు. హేబేలు ఏమి కోరుకోలేదు, ప్రభు నేను ఇలా ఇస్తున్నాను, ఇలా చేస్తున్నాను, నువ్వు నా అర్పణ అంగీకరించాలని ఏమి లేదు. పరిపూర్ణంగా దేవుని ఆరాధించాడు, లోపము లేకుండా దేవుని ఆరాధించాడు. హల్లెలూయా. అందుకని హేబేలు అర్పణ దేవునికి ఇష్టమైంది, కయ్యూను అర్పణ ఇష్టం లేదు. తప్పు దేవునిదా? ఎవరికి చెప్పట్లేదు మీరు. కయ్యూనిదే తప్పు. మళ్ళీ తప్పు చేయటమే కాకుండా మళ్ళీ ఏం చేస్తున్నారు? కొంతమంది ఏం చేస్తారు చెప్పండి? తప్పు వాళ్ళే చేస్తారు, ఓట్రిచ్చేది కూడా వాళ్ళే. లేరా? మన సంఘంలో లేరేమో. హల్లెలూయా. కొన్ని సంఘాల్లో చూస్తాను నేను, తప్పు వాళ్ళే చేస్తారు, మళ్ళీ ఏం చేస్తారు? మళ్ళీ ఓటరిస్తారు. ఏందమ్మా తప్పు చేయటమే కాకుండా మళ్ళీ ఏంది ఈ పంచాయతీ? హల్లెలూయా చెప్పండి. వెనకడు ఒక పిల్లోడు ఏడ్చుకుంటూ వచ్చాడు. పిల్లోడు అంటే మా పిల్లోడు కాదులే, మామూలుగా చెప్తున్నా. ఏడ్చుకుంటూ వచ్చాడు. ఏమిరా ఏడ్చుకుంటూ వచ్చావని తండ్రి అడిగితే, వాడు నన్ను కొట్టిండు డాడీ, కట్టె తీసుకొని కొట్టిండు డాడీ. వీడు ఏడుపు చూసి డాడీ కరిగిపోయాడు. డాడీ సర్లేరా ఉన్నిలేరా, పిల్లలు అన్నాక మామూలులే సాహ్యమని చెప్పి డాడీ సైలెంట్ అయినా మమ్మీ సైలెంట్ కాల. ఎవర్రా నా కొడుకుని కొట్టింది? రే తూ తానికి ఆ లాంగ్వేజ్ మీకు తెలుసు కండి, మీకు ప్రత్యేకంగా నేర్పాల్సిన అవసరం లేదనుకుంటా. హల్లెలూయా చెప్పండి. గొడవలు అయ్యేటప్పుడు మాట్లాడే పదాలు కొంతమందికి నేర్పాల్సిన అవసరం లేదు. వెన్నతో పెట్టినా అని అలా అంటే కుదరదు, మరి మారాలి. హల్లెలూయా చెప్పండి. ఆగలేకపోయినా నా కట్టలు తెంచుకొని వచ్చింది అన్న కోపం. హల్లెలూయా. నా కొడుకు అంటే ఎట్ట కనబడుతున్నాడు, అసలు అల్లరి చేసేవాడు కాదు, బూతులు తిట్టాడు కాదు అని వెళ్ళిపోయింది. అసలు జరిగిన విషయం ఏంటంటే ఈడే ముందు అని తన్నాడట. ఈడే ముందు అని తన్నాడు, కాలు పెట్టాన్ని తన్నాడు. వాడు ఆడవలే, వాడు ఒక దెబ్బ కొడితే ఏడ్చుకుంటూ వచ్చాడు. హల్లెలూయా. ఈరోజు ప్రపంచం అలాగే ఉందండి. నీతికి రోజులు, యథార్థకు రోజులు కావివి. ఒక ఆయన అన్నాడు, నేను కాదులే, ఒక ఆయన అన్నాడు, ఆయన పేరు చెప్పను, మళ్ళీ మీరు ఫోన్ చేసి అడుగుతారు, అందుకు చెప్పను. భూమి మీద బ్రతకాలంటే ఉంటే డబ్బన్నా ఉండాలంట, నోరన్నా ఉండాలట. ఏంటండి? ఉంటే డబ్బన్నా ఉండాలి, నోరన్నా ఉండాలి. హల్లెలూయా చెప్పండి. అలాగైపోయింది ప్రపంచం. కోపపడవలసిన పరిస్థితి కాదు కయ్యూను. ఏం చేయాలో తెలుసా? అయ్యా నా అర్పణ నీకెందుకు నచ్చలేదు, నాలో ఏ లోపం ఉంది, నేను ఏం తక్కువ చేశాను, ఎలాంటి అర్పణ ఇవ్వాలి, ఏం చేయాలి, ఏం చేస్తే నువ్వు సంతోషపడతావని ఏ రోజైనా ఒక్కరోజైనా ఆలోచన చేశారా? దేవుని మీద కోపపడిపోతా ఉన్నాడు. మూసి ఉన్న తలుపులు మూసి ఉండట్టుగానే దేవుడు శిష్యులను దర్శించాడు.
హల్లెలూయా చెప్పండి. మూసి ఉన్న తలుపులు మూసి ఉన్నట్టుగానే ప్రభు వారిని దర్శించాడు. వాళ్ళు దాక్కున్నారు. తిరిగి మరలా చేపలు పట్టడానికి వెళ్ళారు, తిరిగి మళ్ళీ వ్యాపారం చేయడానికి వెళ్ళారు. ఏది విడిచి వచ్చారో దాని దగ్గరికి వెళ్ళాడు. అవునా కాదా? ఎవరి మీద కోపం రావాలి? 3.5 సంవత్సరాలు సేవ చేసి అనేక మందిని తయారు చేసి యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా ఉంటాను, మీరు నా సేవ చేయండి అన్ని అధికారాలు ఇచ్చి, మత్తయి సువార్త 10వ అధ్యాయంలో అన్ని అధికారాలు ఇచ్చాడు. అవునా కదా? దయ్యముల మీద, సర్పముల మీద, మనుషుల మీద, అన్నిటి మీద అధికారాలు ఇచ్చాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, ఇన్ని అధికారాలు ఇచ్చి, ఎంత సేవ చేసి, ఎంత పరిచయం చేసి ప్రభు యొక్క శిలువ యాత్ర వరకు ఉన్నారు. యేసు ప్రభుని ఎప్పుడైతే శిలువ వేసి సమాధిలో పెట్టారో ఏమైపోయారంట? తలుపులు వేసేసుకున్నారు. తీర ఎవరైనా ఉన్నారా అని చూస్తే ఒక్కళ్ళు కనపట్లేదు. ప్రభు శిలువ ఆ సమాధిని జయించి తిరిగి లేచాడు, ఒక్కళ్ళు కూడా కనపట్లేదు. సమాధి దగ్గర ఉన్నారా? లేరు. లేకపోగా ఏం చేస్తున్నారు? దాక్కొని ఉన్నారు. వేసిన తలుపులు వేసినట్టుగా ఉండగానే ప్రభు వారిని దర్శించాడు. హల్లెలూయా దర్శించాడు. ప్రియమైన బిడ్డ, కోప్పడాలి కదా. కోప్పడకపోగా దేవుడు ఏం చేశాడు తెలుసా? మంచిగా కాల్చిన చేపను తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చాడట. హల్లెలూయా చెప్పండి. ఎందుకు కోపం రాదు దేవునికి? 3.5 సంవత్సరాలు ప్రభువుని వెంబడిస్తామని చెప్పి, దేవుని సేవ చేస్తామని చెప్పి, మరణము మనల్ని వెడదయ్యాలి తప్ప మేము వెనుదిరిగే ప్రసక్తే లేదని చెప్పి ప్రభువుకి ఎన్నో వాగ్దానాలు చేసిన శిష్యులు ఏమయ్యారు చెప్పండి? దాక్కున్నారు. పారిపోయాడు. దేవునికి ఏం రావాలి? కోపం రావాలి. కానీ ప్రభువుకి చెప్పండి, కోపం రాలేదు. నేను అంటాను, నా దేవుడు, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు కోపపడే దేవుడే అయినప్పటికీ ఎప్పుడు కోపపడాలో అప్పుడే కోపపడతాడు. హల్లెలూయా చెప్దామా? కోపపడే దేవుడు కాదైనా, ప్రేమ కలిగిన దేవుడు. చెప్పండి, ప్రేమ కలిగిన దేవుడు. ఏమండి, సేవ చేయండి రా బాబు అని చెప్పేసి ప్రభు చెప్తే మరలా వెళ్ళి ఏం చేస్తున్నారు? చేపలు పడుతున్నారు. ప్రాణ త్యాగం చేశాడండి యేసయ్య. రక్తాన్ని చిందించాడండి యేసయ్య. ప్రాణాన్ని ఒలికించి రక్తాన్ని చిందించి ప్రజలందరి కోసం మీరు వారధులుగా నిలబడమని 12 మందిని దేవుడు ఏమండి బ్లెస్ చేసి పంపిస్తే ఆ 12 మంది ఏం చేశారండి? దేవుని మర్చిపోయారు. పరిస్థితులకు ఒగ్గిపోయారు. పరిస్థితులు తట్టుకోలేక, ఎదురవుతున్న సిచ్యువేషన్ జయించలేక తిరిగి మరలా ఎవరి పనులు వాళ్ళే చేస్తుంటే గద్దించవలసిన యేసయ్యా, ఏమండి ఖండించవలసిన యేసయ్యా, మీరు నా రాజ్యమునకు పాత్రులు కారు అని చెప్పవలసిన దేవుడు వారితో ప్రేమగా మాట్లాడాడండి. హల్లెలూయా చెప్దాం. ప్రేమగా మాట్లాడాడు. అది దేవుని ప్రేమ అంటే. ఏమండి, దేవుని ప్రేమ అంటే అది. ఆయన కోపపడతాడు కానీ ఆయన కోపాన్ని మనం తట్టుకోలేమన్న సంగతి ఆయనకి తెలుసు. ప్రేమ ఎంతో బిడ్డలారా, తెలుసు. ఆయన కోపడాల్సింది పోయి ఆయన వారిని దర్శించాడట. చప్పట్లు కొడదాం. హల్లెలూయా. దేవుడు ఈరోజు మనల్ని ఏం చేస్తున్నాడో తెలుసా? మనం లోకంలో పడిపోయినా, దేవుని మర్చిపోయినా, దేవుడు చేసిన ఏమండి కార్యాలు మర్చిపోయినా, దేవుడు చేసిన అద్భుతాలు మర్చిపోయినా, దేవుడు మన జీవితాలు గొప్ప గొప్ప కార్యాలు చేసినప్పటికీ, ఆయన మర్చిపోయినప్పటికీ ఆయన ప్రేమలో మాత్రం ఏమాత్రం కపటం లేని ప్రేమను ఆయన చూపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. వారిని అందరినీ ఆ 40 రోజులు ప్రభు ఏం చేశాడు? వాళ్ళందరినీ దర్శించి చక్కపరిచి చివరికి యెరూషలేముకు రమ్మని చెప్పి ఆ రోజు ఒక బలమైన వాగ్దానాన్ని ఇచ్చి వెళ్ళిపోయారు యేసయ్య. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే కోప్పడిపోతున్నాడు పేతురు. దేవుడి మీద కోపం వస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమండి, ఉంటానని చెప్పిన పేతురు, చూడండి ఆ మాట మీరు బైబిల్లో యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనం. ఆదివారము శిష్యులు యూదులకు భయపడి
ఉమ్, ఉమ్, ఉమ్. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, సేవ చేయాల్సినటువంటి వాళ్ళు, పరిచర్యకి వెళ్ళవలసినటువంటి వాళ్ళు ఎక్కడున్నారండి? దాక్కున్నారు. దాక్కున్నా కూడా ప్రభు కోప్పడ్డా? అమ్మా, కోపించుచుని వాత్సల్యము నాపై చూపినావు, ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, జీవన మార్గమునా నన్ను నడిపించుమా, ఊహించలేని నీ కృపలేని క్షణమును కోపించుచుని వాత్సల్యము నాపై చూపినా. హల్లెలూయా. మన వంతు పరిచర్య మనం చేయకుండా, మన వంతు ప్రార్థన మనం చేయకుండా, మన వంతు చేయవలసిన భక్తి మనం చేయకుండా దేవుని మీద నిందలు వేయకూడదండి. దేవుని మీద కోపం చూపకూడదండి. మన భక్తిలో ఏదో లోపం ఉందన్న సంగతిని మనం గ్రహించుకోవాలి. ఎంతమంది నమ్ముతారు ఇది? బైబిల్ చెప్తుంది, దేవుడు పక్షపాతి, నాకు ఒకలాగా నీకు ఒకలాగా చూపించే ప్రేమ కాదు ఆయన. ఆయన అందరినీ ఒకే రీతిగా, చెప్పండి, అందరినీ ఒకే రీతిగా ప్రేమిస్తాడు. కానీ మనము పరిస్థితులు మన మీద ఏలుబడి చేస్తున్న పరిస్థితులను బట్టి దేవునికి దూరం అవుతున్నాం, దేవుని మీద కోప్పడుతున్నాం, అసలు దేవుణ్ణి రావద్దు అన్నట్టుగా చెప్తాం. ఒక్కోసారి దేవుడేమో మన బ్రతుకురాతలు మార్చాలని చూస్తుంటే, దేవుడు మన జీవితాలు అద్భుతం చేయాలని చూస్తుంటే, కొంతమంది మాకొద్దు దేవుడు అంటున్నారు, మాకొద్ది పత్రికలు అంటున్నారు, మాకొద్ది బైబిల్ అంటున్నారు. లేరా అండి? చెప్పండి హల్లెలూయా. కానీ ఆయన నిన్ను దర్శించాలనుకున్నాడు, ఆయన నీ బ్రతుకురాతను మార్చాలనుకున్నాడు. నీ జీవితంలో ఇదిగో దుఃఖానికి కారణమైన పరిస్థితులను మార్చాలనుకున్నాడు. ఒకరోజు యోహాను సువార్త 11వ అధ్యాయం, యోహాను సువార్త 11వ అధ్యాయం తీయండి, బైబిల్ తీయండి. 20వ వాక్యం. మార్త యేసు వచ్చుచున్నాడన్న సంగతి విని ఆయనను ఎదుర్కొన వెళ్ళెను. ప్రైజ్ ది లార్డ్. వెళ్ళి ఏం మాట్లాడుతుంది? ప్రభా ఎట్టాగా వచ్చావు, నువ్వు ఎట్టాగా వచ్చావు ప్రభా అని అంటుంది అనుకుంటున్నారా? వాస్తవానికి అక్కడ ఉన్న ఆ పరిస్థితి ఏంటంటే, రోడ్డు మీదనే ప్రభువుని ఏం చేసింది చెప్పట్లేదు, ప్రభువుని నిలబెట్టేసి మన 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 స్లాగ్లో మనం మామూలుగా మాట్లాడినట్టుగా అంతా అయిపోయింది, ఇప్పుడు దేనికి వచ్చావు, అంతే కదండి, అంతా అయిపోయింది, ఇప్పుడు దేనికి వచ్చావు ప్రభు అన్నట్టుగా ప్రభువుని అక్కడ ఆపేసింది ఆమె. ప్రభువుని నిలబెట్టింది. ఎందుకంటే ఆమెకు కోపం. ఎందుకు కోపం? ఏమండి, ఎప్పుడు రావాలి యేసు ప్రభు? అది దగ్గరగానే ఉందంటండి. మీరు అక్కడ బైబిల్ చదివితే కోతవేత దూరం ఎంతనంట యేసు ప్రభు ఉంది. ఓ దూరం కూడా కాదు. హల్లెలూయా. చదవండి, కొంచెం కిందికి చదవండి. అక్కడే 21. ప్రభువా నీవు ఇక్కడ ఉండిని ఎడల చాలు. ఇక్కడ ఆమె మరలా లెగుస్తాడని చెప్పంగానే ఆమె ఎక్కడికి వెళ్ళిపోయింది? పునరుద్ధానములో లెగుస్తాడనే మాట చెప్తుంది. హల్లెలూయా. అంటే ఆమె ఉద్దేశం ఏంటంటే, చనిపోయాడు, 4 రోజులు అయిపోయింది, సమాధిలో పెట్టి
ఇప్పుడు ఎందుకు వచ్చావు ప్రభువా, మాకు ఎంతో అవమానం అయిపోయింది, ఇరుగు పొరుగు వాళ్ళు వీళ్ళు రకరకాలుగా మాట్లాడుకున్నారు, ఇప్పుడు వచ్చి నువ్వేం చేస్తావన్నట్టుగా ఇంటి దాకా కూడా తీసుకురావట్లా. హల్లెలూయా. మామూలుగా ఏమో ఫస్ట్ వెళ్ళినప్పుడు ఎక్కడ తీసుకెళ్లారు, సాదరంగా ఇంట్లోకి ఆహ్వానించారు, సాదరంగా పిలిచారు. కానీ ఇప్పుడు నడి రోడ్డు మీద ఆపేసింది యేసు ప్రభుని. ఈరోజు అలాగే ఉన్నాం క్రైస్తవ సమాజం. దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ప్రణాళిక మనకు అర్థం కాదు, అర్థం చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. మరియా దేవునితే నమ్మితే దేవుని మహిమను చూస్తావమ్మా, నీ తమ్ముడు బ్రతుకుతాడమ్మా అంటే బ్రతుకుతాడులే, ఇప్పుడు కాదు. ఇప్పుడు కాదు, పునరుద్ధానం ఆ సంగతి ఎప్పుడో తెలుసు నాకు, చదివాను నేను కూడా బైబిల్, నేను కూడా చదివానయ్యా. ఇప్పుడు సంగతి ఏంటి చెప్పు, అసలు ఏంది, నువ్వు ఎలా చేసావేంటి, ఎంతమంది ఏం మాట్లాడుతున్నారని. యేసు ప్రభుని నిలవబెట్టిందండి ఆమె. హల్లెలూయా. యేసు ప్రభుని ఆపింది. ఈరోజు దేవుడు మన ఇంటికి రావాలని, ప్రభు నీ కుటుంబాన్ని దర్శించాలని, నీ ఏడుపును, నీ దుఃఖాన్ని ఏమండి మార్చివేయాలని ఆయనంతటా ఆయనే దర్శిస్తున్నా కూడా ఈరోజు చాలామంది యేసు ప్రభును ఆహ్వానించలేని స్థితిలో ఉన్న మార్తల్లాగా ఉన్నారా లేరా? హల్లెలూయా చెప్దామా? ఇంకా గట్టిగా చెప్దాం. యేసు ప్రభు వచ్చిన ఉద్దేశం ఏంటి? సమాధి కూటాన్ని జరపడానికి వచ్చాడు అనుకుంటున్నారా? జ్ఞాపకార్థ కూటం చేద్దామని వచ్చాడా? లేదో. బైబిల్లో రాయబడింది, నువ్వెన్నటికి నీ సిగ్గునొందవు అని, నువ్వెన్నటికి నీ తల దించుకోనివ్వను అన్నాడు. నువ్వు తలగానే ఉంటావు కానీ తోకగా నిన్ను ఉంచనన్నాడు. పైవాడుగా ఉంటావు కానీ కిందివాడుగా ఉంచనన్నాడు. బాహ్య సంబంధంగానే ఆలోచిస్తున్నాం. ఈరోజు చేయి దాటిపోయింది, పరిస్థితులు చేయి దాటిపోయినాయి, పోగొట్టుకున్నాము, ఇక రాదో, ఇక జరగదో, ఇక లాజర్ అనేవాడు మా జీవితంలో లేడు ప్రభువా. ఇప్పుడు నువ్వు వచ్చినా ఒకటే, రాకపోయినా ఒకటే అన్నట్టుగా ఆమెకున్న కోపమంతా యేసు ప్రభు మీద తీర్చుకుంటుంది. ప్రభు అంటున్నాడు, అమ్మా ఏడవద్దమ్మా, నీ తమ్ముడు మరలా నువ్వు చూస్తావంటే చూస్తాను. ఎప్పుడు చూస్తాములే, పునరుద్ధానంలో. అప్పుడు ఎవరో రాజు ఎవడో మంత్రి ఎవడో. హల్లెలూయా. సస్యమేరంటే సస్యమేరా, ప్రభుతో కొట్లాడుతుంది రోడ్డు మీదనే. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఆయన మనస్సు మనం అర్థం చేసుకోవాలి. 103వ కీర్తన చూడండి ఒక మాట. 103వ కీర్తన 7వ వచనం. ఆయన మోషేకు తన మార్గమును తెలియజేసును, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనుపరచెను. చాలు, దేవునికి మహిమ కలుగునుగాక. మోషేకి దేవుడు ఏమి ఇచ్చాడంట? చదవండి. మోషేకి దేవుని యొక్క ఆలోచన ఏంటో, దేవుని ఆలోచన, దేవుని మార్గం ఏంటో మనకి తెలియాలి. తెలిస్తే ధైర్యంగా ఉంటాం. హల్లెలూయా చెప్పండి. ఈ సందర్భంలో నేను చాలా రోజుల తర్వాత మళ్ళీ ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను. ఎలీషా ఏ మాత్రం భయపడకుండా అలాగే ఉన్నాడు పర్వతం మీద. పనివాడు మాత్రం కళ్ళు తెరిచి చూసి భయపడిపోతూ ఉన్నాడు, వణికిపోతూ ఉన్నాడు. ఈ దెబ్బతో మన పని అయిపోయింది. దేవుడింటి ఎలా చేశాడు? మనమేం కీడు చేయలేదు కదా, మంచే కదా చెప్పింది. ఇశ్రాయేలీయులకు మనం సమాచారం ఇచ్చాం, వారికి మనం మేలు చేసిన దాన్ని బట్టే మనకి ఈరోజు ఏమొచ్చింది? ప్రాణం పోయే పరిస్థితులు వచ్చాయి. ఇదిగో నువ్వు లేని పని వెళ్ళి చేస్తుంటావు. ఇలాగే చెప్పిన మాట ఏనో, నువ్వు ఎంత మాత్రం ప్రార్థనాపరుడమైనంత మాత్రాన, ప్రవక్తమైనంత మాత్రాన అన్ని దర్శనాలు పంచుకుంటావేంది? నువ్వు అన్ని చెబుతావేంటి నువ్వు? చూడు, ఈరోజు మనం చంపమని రాజుగారు ఆజ్ఞిచ్చాడు, సైనికులందరూ వచ్చారు గుర్రాలు వేసుకొని. చూడు, అయిపోయింది. ఇంక నీదంటే ఏదో పాతన పోతన అనుకుంటా, చావనుకుంటా, నువ్వు ఇంకెట చచ్చిపోయి ఏం కాదు, మరి నా పరిస్థితి ఏంటి అన్నట్టున్నాడు ఆయన. హల్లెలూయా. దేవుని మార్గం తెలిసిన వాడు ధైర్యంగా ఉంటాడు. దేవుని మనస్సు తెలిసిన వాడు ధైర్యంగా ఉంటాడు. దేవుని ఆలోచన తెలిసిన వాడు ధైర్యంగా ఉంటాడు. హల్లెలూయా. నేనంటాను, ప్రాణం ఇచ్చిన దేవుడు నీ బ్రతుకు రాతను మార్చలేడని ఎందుకు అనుకుంటున్నావు?
నీ స్థితిని మార్చలేడని ఎందుకు అనుకుంటున్నావు? నీ జీవితాన్ని మార్చలేడని ఎందుకు అనుకుంటున్నావు? నీకున్న అప్పులు, రోగాలు, సమస్యలు తొలగిపోవని ఎలా అనుకుంటావు? నువ్వు ప్రాణం పెట్టడం కంటే అప్పులు ఎక్కువేమి కాదు, ప్రాణం పెట్టడం కంటే రోగం ఎక్కువేం కాదు, ప్రాణం పెట్టడం కంటే నీకున్న పరిస్థితులు ఏమి ఎక్కువ కాదు. ప్రాణముకు మించిన త్యాగం ఇంకేముంది భూమి మీద చెప్పండి? అంతటి ప్రాణమే ఇచ్చిన దేవుడంట. కొట్టని చప్పట్లు గట్టిగా. హల్లెలూయా. దేవుని మనస్సును మనం అర్థం చేసుకోవాలి, దేవుని ఆలోచన మనం అర్థం చేసుకోవాలి. చూడండి, అయ్యా నువ్వు ఇప్పుడెందుకు వచ్చావు ప్రభువా? నువ్వు ఉన్నట్లయితే మా సహోదరుడు చనిపోయేవాడు కాదు కదా. అమ్మా అమ్మ బాధ పర్లేదమ్మా. ఏంది పర్లేదయ్యా? ఏంది పర్లేదు? ఇప్పుడు వచ్చి ఏం చేస్తావు నువ్వు? లేదమ్మా బ్రతుకుతాడమ్మా. బ్రతుకుతాడులే, ఆ సంగతి నాకు కూడా తెలుసు, చదివినా నేను మోషే గ్రంథం. హల్లెలూయా. అలాగే ఉంది, నాకు కూడా తెలుసు. ఓ తిక్కలమ్మా, పునరుద్ధానంలో బ్రతకటం కాదు. హల్లెలూయా. పునరుద్ధానంలో సంగతి కాదు నేను చెప్పేది. నువ్వు నమ్మితే ఆయన కార్యాలు మనకు అర్థమవుతాయి, ఆయన ఉద్దేశం మనకు అర్థమవుతుంది, ఆయన ప్రణాళిక మనకు అర్థమవుతుంది. ఈరోజు రోగములో, అప్పుల్లో, సమస్యల్లో, ఇబ్బందుల్లో ఉన్న నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, దేవుని యొక్క నెక్స్ట్ ప్లాన్ ఏంటో మనం తెలుసుకోవాలి, నెక్స్ట్ దేవుని ఉద్దేశం ఏంటో మనం తెలుసుకోవాలి. అందుకని దేవుడు ముందుగానే మోషేకట తన మార్గమును తెలియపరిచాడు. అందుకే ధైర్యంగా, లేకపోతే ఇశ్రాయేలీయులందరూ ఒకటే, మోషే ఒక్కడు. తెలుసా మీకు? ఒక్కసారి అందరూ ఎదురు తిరిగారు. 20 లక్షల మంది ఒక మనిషి మీద పడిపోతే ఆ మనిషి బ్రతకాలన్నా సావాలన్నా చెప్పండి? ఒక్కళ్ళు తిడితేనే బాయిలో దూకుతున్నారు ఈరోజు. హల్లెలూయా. మామూలుగా ప్రార్థన చేసుకుని వచ్చారా? హల్లెలూయా చెప్పకూడదని. హల్లెలూయా. ఎవరో ఒక మాట, ఘాటైన మాట అంటేనే ఏం చేస్తున్నావు? అలుగుతున్నావు, చచ్చిపోవాలనుకున్నావు, ఏదేదో చేసుకోవాలనుకున్నావు. 20 లక్షల మంది మోషే మీద పడిపోయారు. మోషేకి తెలుసు దేవుని మార్గం ఏంటో తెలుసు. ఎర్ర సముద్రం దగ్గర ఆగామంటే ఇక్కడ ఏదో దేవుడు చేయబోతున్నాడు. అది మట్టి పొరలకు అర్థం కాల. ఎవరికి? మాకే అని అంటారేమో అనుకున్నా. హల్లెలూయా. అది మట్టి పొరలకు అర్థం కాల, ఇశ్రాయేలు ప్రజలకు అర్థం కావట్లా. అయిపోయిందిరా మన పని, మన జీవితం అయిపోయింది, ఇంతే. నేను అంటాను, నమ్ము, పోగొట్టుకున్నది నీకు రెట్టింపుగా దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆ మనస్సు తెలియాలి, దేవుని యొక్క ప్లాన్ తెలియాలి. మోషేకు దేవుడు ముందుగానే తన మార్గమును ధైర్యపరిచాడు. కాబట్టి మోషే ధైర్యంగా ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడండి. హల్లెలూయా. నువ్వు నమ్ము, బండ కూడా నీ దాహాన్ని తీర్చగలుగుతుంది. ఏంటి? బండ కూడా దాహం తీరుస్తుంది. ఎలాగయ్యారు? బండలో అంటే నమ్మాలి. నమ్మితే బండలో నుంచి ఏమొస్తాయి? బండలో నుంచి నీళ్ళు వచ్చినాయి. ఏంటంటే అవతల నది ఉండి ఆ నదిలో నుంచి వత్త బండ పగిలిపోయి వచ్చింది అనుకుంటున్నారా? చెప్పట్లేదు, కాదు. ఆ బండ నీళ్ల చేత ఏమైంది? నింపబడి ఉంది. బండలో నుంచి నీళ్ళు ఇచ్చిన దేవుడు నిన్ను కలవర పెడుతున్న పరిస్థితులను మార్చలేడని నువ్వెందుకు అనుకుంటున్నావు? రాని ముందే వేసేయను మన ఇంటికి. నీ పరిస్థితి దేవునికి అప్పుచెప్పు, నీ సమస్య దేవునికి అప్పుచెప్పు. నువ్వు ఉండుంటే ఇది జరిగేది కాదు, నువ్వు వచ్చి ఉంటే జరిగేది కాదు. వెనకడికి ఒక కుటుంబం అలాగే చేశారు. మేము ఫోన్ చేసాం, మీరు రాలేదు, మీ మందిరానికి రాం. ఫోన్ చేస్తే రానందుకే మందిరం మానేస్తే నీకు పులివెందుల్లో ఉన్న 36 సంఘాలు సరిపోవు. హల్లెలూయా చెప్పండి. నేను ప్రార్థనలో ఉండగా ఫోన్ చేశారు, రాలేదని చెప్పి అలిగి మందిరం మానేస్తే అది నా తప్ప? యేసయ్య నువ్వు వచ్చుంటే ఈ పరిస్థితి ఉండేది కాదు కదా. అవన్నీ పక్కన పెట్టమ్మా. ఆడ వచ్చింది ఎవరో? కొట్ట చప్పట్లు గట్టిగా. ఆడ వచ్చింది ఎవరో? కృపరాజు వచ్చాడంటే పెద్దగా నువ్వు అనుకున్నంత ఎక్స్పెక్టేషన్, నువ్వు అనుకున్నంత అద్భుతం జరగకపోవచ్చు. కానీ అక్కడ వచ్చింది ఎవరో తెలుసా? నీ ఇంటికి సృష్టికర్త అయిన దేవుడు వచ్చాడు నీ పరిస్థితుల మధ్యలోకి. అద్భుతాలు చేసే దేవుడు నీ ఇంటికి వచ్చాడు. కేవలం పాట పాడి అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నే నమ్మియున్నానేసయ్యా, అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నే.
హల్లెలూయా. యాడికి పోయారు వీళ్ళు చెప్పబెట్టకుండా? రేపు వారం కూర్చొని వద్దని చెప్పండి. జాషువా రేపు వారం వాళ్ళిద్దరు కూర్చోకూడదు ఇక్కడ. షాలేం ఉన్నాడు అక్కడ, షాలేం వాడు కూడా వెళ్ళిండా? ఏం చెప్పాలి వీళ్ళకి? ఏదనంటేనేమో ఇంత బాగా అలుగుతారు ఒక్కొక్కడు. హల్లెలూయా. అరే ఇక్కడ దేవుని ఆత్మచేత నింపబడి వాక్యం చెప్తా ఒక పాట పడ్డప్పుడు లేకపోతే ఎలాగా? ఎట్లా పోతారు ఈ టైంలో వాక్యం వినకుండా? అవన్నీ ముందుండాలి. దేవునికి మహిమ కలుగునుగా. మందిరం పని అని నాకు చెప్పినా కూడా సరిపోద్ది. దేవుడికి చెప్పు. వాక్యం వినకుండా పోతే అది దేవుడు ఒప్పుకుంటాడా? కాదు కదా. హల్లెలూయా చెప్దాం. ఎక్కడున్నాం? ఎక్కడున్నాం? పాట మాత్రం పాడుతున్నాం. చెప్పండి అమ్మా. పాట మాత్రం పాడుతున్నాం. ఏమని? అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో నిన్నేనే. పాట బాగా పాడింది మార్తక్క. ఈ మార్తక్క కాదు, ఆ మార్తక్క. ఇప్పుడు అద్భుతం చేయటానికి ప్రభు వస్తే ఆమె ఏం చేస్తుంది? వద్దులే 4 రోజులు అయిపోయింది. ప్రభు అంటాడు సమాధి దగ్గరికి వెళ్దాం. ఏమన్నాడు? ఈసారి ఇంటికి వెళ్దామని చెప్పలే ప్రభు. నా దేవుడు ఎక్కడ సమస్య ఉంటే అక్కడ పనిచేస్తాడు. ఎంతమంది నమ్ముతున్నారు? సమస్య ఎక్కడుంటే అక్కడ దేవుడు ఏం చేస్తాడు? దేవుడు అక్కడ పనిచేస్తాడు. సమస్య దగ్గర పనిచేస్తాడు. నువ్వు చూడాల్సింది సమస్య వైపు చూస్తున్నావు. ముయ్యబడిన రాయి చేత కప్పబడిన ఇదిగో 4 రోజులు అయిపోయింది, పురుగులు వాసన వస్తుందని శిథిలమైపోయిందని చూస్తున్నావు నువ్వు. కానీ దేవుడు జీవాన్ని చూస్తున్నాడండి. సమాధిలో ఏం చూస్తున్నాడు? జీవాన్ని చూస్తున్నాడు దేవుడు. మనం ఏం చూస్తున్నాం? సమాధి, రాయి, శవాన్ని చూస్తున్నాం. అదే దేవుని ఆలోచన మనకి తెలిసి ఉంటే కలవరపడం. అయ్యా చంపటానికి వచ్చారు, ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. నేను దిగి వెళ్ళిపోతానయ్యా, ఈ సందేహం ఉంటే దూరం వెళ్ళిపోతాను అంటున్నాడు పనివాడు. నేను వెళ్ళిపోతాను, నీ సావు నువ్వు సావు, ఇంకట్టాగా సమర్పించుకొని వచ్చావు కదా, అన్నీ వదిలేసుకొని ఎద్దులు అన్నీ కోసి వండి పెట్టి వచ్చావు, నీకేం లేదు, తాడు బంగారం లేరా? అలా అనిగేవాళ్ళు లేరా పాస్టర్ని? మీకేందండి బాబు తాడు బంగారం లేదు, మాకు పెళ్ళాలు కాదులే పెళ్ళం ఎన్నోండి. నీకేందయ్య బాబు నువ్వు ఎట్టని జావని చెప్పి కొండ దిగి పారిపోయేటట్టున్నాడు మనోడు. దేవుడు అంటాడు, ప్రభువా వీడు చూచినట్టు వీని కన్నులు బా గట్టిగా చప్పలు కొడదాం. దేవుని యొక్క ఆలోచన ఎరిగి ఉన్నాడండి మోషే. దేవుని ప్రణాళికను ఎరిగి ఉన్నాడు మోషే. ఏమంటే ఒక నష్టం జరిగింది అనుకోండి, పోగొట్టుకున్నాం, నష్టపోయింది, దూరం అయిపోయింది, అలాగే ఉంచుతాడా దేవుడు మనల్ని? ఉంచడు. దేవునికి అవకాశం ఇచ్చి చూడాలి ఈరోజు మనం. దేవునికి ఆ సమయాన్ని, ఆ పరిస్థితులను అప్పగించి చూడాలి ఈరోజు మనం. దేవునికి మహిమ కలుగును గాక. ఆ పరిస్థితులు దేవునికి అప్పగిస్తే దేవుడు ఏం చేస్తాడో అలాగ ఊరక నిలిచి ఉండు చూడన్నాడు మోషేతో. ఇశ్రాయేలు ప్రజలతో అదే చెప్తున్నాడు, ఊరక ఇప్పుడు దాకా వదిలారు, ఇప్పుడు దాకా తిట్టారు, ఇప్పుడు దాకా సనిగారు, ఇప్పుడు దాకా అన్నీ అయిపోయినాయి లేదా? ఇప్పుడు దాకా ఏం చేశారు వాళ్ళు? సనిగారు, తిట్టారు, వేసేసుకున్నారు మోషే మీద. ఈ మాత్రం దానికి ఎంతనా, ఈ మాత్రం నడిపించడానికి చేత కాకపోతే వదిలేయాలి, ఎన్నెన్నో మాట్లాడారు. దేవుడు అంటున్నాడు ఊరక నిలిచి ఉండి చూడాలి. ప్రార్థన చేయటమే మన వంతు, అద్భుతం చేయటం దేవుని వంతు. నమ్మాలి. హల్లెలూయా. దేవుని వంతు. దేవునికి ఊరక చూడమంటే సరే దేవుడు చెప్పాడు కానీ నువ్వేదో చేయిపో చూద్దాం. చూస్తూ ఉండంగానే ఎర్ర సముద్రాన్ని పాయలు చేయలేదా దేవుడు? చెప్పండి హల్లెలూయా. కాబట్టి తొందరపడి కోప్పడకూడదండి. ఎవరి మీదైనా సరే, భార్య మీదైనా, భర్త మీదైనా, పిల్లల మీదైనా సరే తొందరపడి కోప్పడకూడదు. ఒక తండ్రి చాలా ఇష్టంగా మంచి కారు కొనుక్కున్నాడట. నేను చాలాసార్లు చెప్పాను, కొత్త వాళ్ళు ఉన్నారు కానీ మళ్ళీ చెప్తున్నాను. చాలా ఇష్టంగా ముద్దుగా చూసుకున్నాడు, భార్య కంటే ఎక్కువగా, పిల్లల కంటే ఎక్కువగా బాగా చూసుకున్నాడు ఆ కారుని. ఆ పిల్లోడు, ఒక కొడుకు, అతని దగ్గర ఉన్న కొడుకు
ఆ కారు మీద రాయి తీసుకుని ఏదో గీతలు గీస్తున్నట్టుగా గమనించాడు. ఆల్రెడీ అతను ఆ కారు శుభ్రం చేసుకుంటూ ఉన్నాడు, ఈ పిల్లోడేమో గీతలు గీస్తూ ఉన్నాడు. ఆ గీతలు అనుకున్నాడో పాడు చేసాడు అనుకున్నాడో తన చేతిలో ఉన్న ఆ రాయో అది స్పానరో తీసుకొని కొట్టాడంట. ఆ బిడ్డ అక్కడికక్కడే చనిపోయాడు. అక్కడికక్కడే చనిపోయాడు. ఏడుస్తున్నాడు. అదంతా అయిపోయిన తర్వాత మళ్ళా కారు దగ్గరికి వచ్చాడు. కారు దగ్గరికి వచ్చి చూస్తే దాని మీద ఆ కుమారుడు రాసిన అదేంటో తెలుసా, ఐ లవ్ యూ డాడీ అని రాశాడంట. అని మీకు తెలుసమ్మా? ఓకే, అయితే హల్లెలూయా. ఏమని రాశాడు? ఐ లవ్ యూ డాడీ అని రాశాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, కోపము మనల్ని ఏం చేస్తుందంటే కీడుకు ప్రేరేపిస్తుంది. కోపం మన ఆధ్యాత్మిక జీవితానికి నష్టాన్ని తీసుకొస్తుంది. కాబట్టి మనుషుల మీద కోపడు ఒక రీజన్ ఉంటే, దేవుని మీద కోపపడేంత అర్హత మనకెవ్వరికీ లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత కోపం అండి, ఎంత బాధ అండి. అసలు నువ్వు ఇప్పుడు వచ్చేవేంటి, ఇదేంటి పరిస్థితి, ఇప్పుడు వచ్చినా ఏం చేయలేవు, అదేదో అయిపోయింది, ఇంక వెళ్ళిపో చెప్పు, 4 రోజులు అయిపోయింది అన్నాడు. ప్రభు అన్నాడు, అమ్మమ్మ ఆగమ్మా, సమాధి దగ్గరికి వెళ్దామంటే సమాధి దగ్గర కూడా రానియట్లేదు. హల్లెలూయా. యేసుప్రభు అన్నాడు, ఆ బండ తీయండి అంటున్నాడు. ఆ బండ తెరవండి అంటే అయ్యో వద్దు ప్రభు, అవమానం. ఎందుకు అవమానం? అవమానం అవుతుంది అయ్యా, ఇప్పటికే సగం చెప్పండి ఇప్పటికే తలదించుకున్నావు, ఇప్పటికే బయటికి రాలేకపోతున్నావు, ఇప్పటికే నడవలేకపోతున్నావు రోడ్డు మీద. ఇప్పుడు ఇంక నువ్వు ఆ సమాధి తెరిస్తే ఇంకేముంది, వాసన కుళ్ళు, ఇంక లేని పని అంతా వద్దులే ప్రభు, అయిన నష్టం మీద అయ్యింది, జరిగింది ఏదో జరిగిపోయింది, వచ్చావు కదా ఏదన్నా ఉంటే లాస్ట్ ప్రార్థన చేసి పో అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ప్రభు అంటాడు, ముందు మీరు ఆ బండను దొర్లించండి. హల్లెలూయా. ఇప్పటికే చాలా నష్టమైపోయింది అయ్యా, మళ్ళా ఎందుకు బండ? మర్చిపోయారు అందరూ, 4 రోజులు అయిపోయింది, ఏదో ఆ 2 రోజులు గుసగుసలాడారు, శనిగారు, అంతా అయిపోయింది, ఇప్పుడు మరలా మమ్మల్ని అవమానపరచడానికి ఆ బండ తీస్తున్నాం అంటే ఎంతవరకు ఆమె ఉద్దేశం ఏంటంటే చనిపోయాడు మరలా బ్రతకడని, అంతే కదా. ఈరోజు నేను అంటాను, చేయి దాటిపోయిన పరిస్థితి, అంత అయిపోయిన పరిస్థితి, నీ చేతులు చేయి జారిపోవచ్చు, అంత అయిపోవచ్చు, డాక్టర్లు కూడా మా వల్ల కాదని చెప్పొచ్చు, ఇంకేది లేదు. నేనంటాను, ముయ్యబడినటువంటి నీ ఫైల్ తెరవబడుతుందేమో, దేవునికి మహిమ కలుగును గాక. అంత అయిపోయింది అనుకున్న నీ జీవితాన్ని మార్చగలుగుతుందేమో. ఒక్క అవకాశం ఇచ్చి చూడాలి యేసయ్యకే. నేనంటాను, ఇక్కడ యేసయ్య ఎందుకు అంతసేపు నిలబడ్డాడో నాకు అర్థం కాల, అంత వాదిస్తున్నా కూడా ఎందుకు అక్కడ ఉండిపోయాడో నాకు అర్థం కాలేదు. నా దేవుడు ఎవరయ్యా అంటే, నీవు పరిస్థితులను చూసి కోప్పడుతున్నావా, దేవుని చూసి కోప్పడుతున్నావా, భార్యను భర్తను చూసి కోప్పడుతున్నావా, అత్తమామల తల్లిదండ్రుల మీద కోప్పడుతున్నావా నాకు తెలియదు, కానీ ఆ పరిస్థితులను దేవునికి అప్పగించి చూస్తే, ఆ సిచ్యువేషన్ దేవునికి అప్పగిస్తే దేవుడు ఖచ్చితంగా అద్భుతం చేస్తాడండి. హల్లెలూయా. పోగొట్టుకున్న దాన్ని కూడా తీసుకురావటానికి ఆయన వచ్చాడు. ఆమెను తక్కువ చెప్పారు. ఒక ఆయన దూలం నరుగుతున్నాడట. ఏంటి? దూలం చెట్టు నరుగుతూ ఉన్నాడు. చెట్టు నరుగుతూ ఉంటే ఆ గొడ్డలు జారి యోర్దాను నదిలో పడిపోయింది. బాగా వినండి జాగ్రత్తగా. ఆ యోర్దాను నదిలో పడిపోయి ఏడుస్తూ ఉన్నాడు. ఇంకా కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు. ఏమిరా బాబు ఏడుస్తున్నావు అంటే, నేను తీసుకొచ్చిన గొడ్డలి నీటిలో పడిపోయిందయ్యా. మరి గొడ్డలే కదరా, గొడ్డలే కదా, ఎందుకు ఏడుస్తున్నావు? కావాలంటే ఒకటి కొనిస్తా, లేకపోతే మళ్ళీ తయారు చేసుకుందామంటే, అది నా గొడ్డలు కాదయ్యా, అది నేను వేరే వాళ్ళ దగ్గర తీసుకొచ్చాను. ఇంకోసారి ఏమి ఇవ్వరు నాకు. హల్లెలూయా. ఇంకోసారి ఎవరు ఎట్లా ఇస్తారు? అవసరానికి 100 రూపాయలు తీసుకున్నాం, మళ్ళీ వీగిపోతే మళ్ళీ ఇస్తారు 100 రూపాయలు. చెప్పరండి మీరు, గట్టిగా చెప్పరు. ఇప్పుడు అడక్కముందే ఇవ్వాలి. నాకు తెలిసి ఎవరైనా సరే, అది 100 అయినా 10,000 అయినా 1,00,000 అయినా అడక్కముందే ఇవ్వాలి. అవునా కదా? ఇది బాధ ఏంటయ్యా అంటే, సొంత వస్తువు పోయినా అంత బాధపడ్డావు. ఎవరైనా అంతే, సొంత వస్తువు పోయినా బాధ ఉండదు. బయట వాళ్ళు తీసుకొచ్చిన తర్వాత అదొక పరువుకు సంబంధించిన విషయం. మాట వస్తుందని చెప్పి బోర్ను ఏడుస్తూ ఉన్నాడు. ఎలీషా ఉన్నాడు అక్కడ. హల్లెలూయా చెప్పండి. ఆ పరిస్థితుల మధ్యలో ఎవరున్నారు? ఆ సిచ్యువేషన్లో ఎవరున్నారు? అక్కడ జరుగుతున్నటువంటి తంతులో ఎవరున్నారు?
దైవజనుడు అక్కడ ఉన్నాడండి. నాకు ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, నువ్వు వస్తే కానీ మేము రామన్నారు ఆ రోజు. ఎలీషాను కూడా ఏం చేశారు వాళ్ళు, నువ్వు కూడా మాతో పాటు రావాలి, అది నది దగ్గరకు రావాలి, అడవిలోకి రావాలి, నువ్వు కూడా మాతో రా. వద్దురా బాబు, నేను ఏదో ప్రార్థన చేసుకునేవాడిని, నన్నెందుకు పిలుస్తున్నారంటే రావాల్సిందే అన్నారు. హల్లెలూయా. పోకపోతే అలిగి మందిరానికి రారేమోనన్నట్టుగా నాలాగా వెళ్ళాడు. హల్లెలూయా. పోతానే వాడు చెట్టు కింద కూర్చొని ఏడుస్తున్నాడు. ఏమైందిరా బాబు అన్నాడు. ఏమైంది, అయ్యే గొడ్డలు పోయింది, గొడ్డలు పడిపోయింది నీళ్ళల్లో. దానికి ఎందుకు ఏడుస్తాను, నేను తెచ్చిస్తాను కదంటే కుదరదు, నాకు ఆ గొడ్డలే కావాలి, నేను వేరే వాళ్ళ దగ్గర అప్పు తెచ్చాను. ఆమేన్. హల్లెలూయా. నువ్వు పోగొట్టుకున్నది తీసివ్వటానికే ఆయన వచ్చాడు. అక్కడేమంటాడంటే, చుట్టూ కొమ్మ ఒకటి. ఆమె రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయం 5 వచనం. 6 చదువు. ఆమేన్ చెప్పండి. గొడ్డలి తేలాలి అంటే ఏమేయాలి? అదేంటండి, కొమ్మ నరికేస్తే అది లేచిందంట పైకి. హల్లెలూయా. అంటే మనం మునిగిపోయిన పరిస్థితుల్లో నుండి బయటికి రావాలంటే ఆయన ఆకాశంలో నుండి బుసక్కంటే వచ్చేస్తాం. అలా అనలేదు ఆయన. ఆ కొమ్మ, ఆకాశానికి భూమికి మధ్య వ్రాలాడదీయబడిన కొమ్మ ఎవరో తెలుసా? ఆ లేత కొమ్మ ఎవరో తెలుసా? ఆ లేత చిగురు ఎవరో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు. యోర్దాను అనగా మరణానికి గుర్తు. నీ కోసం పడిపోయిన నిన్ను, పోగొట్టుకున్న నీది, దూరమైపోయిన నీది, నష్టపోయిన నీకు తిరిగి ఇవ్వడానికి ఆయన నీళ్ళలోకి నీతో పాటు మరణం అవ్వడానికి వచ్చాడు. గట్టిగా చప్పట్లు కొడదాం హల్లెలూయా. ఇంకా గట్టిగా చప్పట్లు కొడదాం హల్లెలూయా. నీ కోసం చనిపోవటానికి ఇష్టపడ్డాడు, నిన్ను లేపటానికే, నిన్ను లేవనెత్తడానికే, నిన్ను బలపరచడానికే ఆయన దేని కొరకు సిద్ధపడ్డాడు? ఆ కొమ్మంట నీళ్ళ లోపలికి వెళ్తే గొడ్డలి పైకి తేలిందండి. నా దేవుడు నిన్ను నిలబెట్టడానికి. ఆ గొడ్డలు నువ్వే. చెప్పండి. ఆ గొడ్డల మనమే. తరచు మనకు ఒక అలవాటు ఉంది. ఏంటి? జారిపోవటం, పడిపోవటం. మనకున్న అలవాటు చెప్పట్లేదు. పడిపోయే అలవాటు, జారిపోయే అలవాటు, ఏమండి మరి తప్పిపోయే అలవాటు మనకుంది. పడిపోయిన ప్రతిసారి దేవుడు ఏం చేస్తున్నాడు? మన కోసం ఎక్కడుంటే అక్కడికి వస్తున్నాడు. అవునా కాదా చెప్పండి? ఎక్కడుంటే అక్కడికి వస్తున్నాడు. నువ్వే స్థితిలో ఉంటే అక్కడికి వస్తున్నాడు. సమాధి దగ్గరికి యేసు ప్రభు రావడం వెనకాల ఉద్దేశం అక్కడేదో వింత చేయాలని కాదు. నువ్వు ఆక్షేపణ పెట్టినా, నువ్వు రావద్దన్నా, ఈ భాగంలో నాకు నచ్చిన విషయం ఏంటో చెప్పనా? దేవుడు తిరిగి వెళ్ళిపోలేదు. అల్లి చెప్పండి. మార్తమ్మ అంతగా రోడ్డు మీద నిలబెట్టి మాట్లాడుతున్నప్పటికీ, సరే నీకే లేనప్పుడు నాకెందుకులని చెప్పి ప్రభు వెళ్ళిపోలేదు. అమ్మా, నా దేవుడు నీ పరిస్థితులను చక్కబెట్టే వెళతాడు, నీ స్థితిని మార్చే వెళతాడు, పడిపోయిన నిన్ను లేవనెత్తే వెళతాడు, పోగొట్టుకున్న నీకు చేతులు, పోగొట్టుకున్నది నీకు ఇచ్చే ఆయన వెళ్తాడండి. గట్టిగా చప్పలు కొడదాం హల్లెలూయా. హల్లెలూయా. ఆ గొడ్డలి పైకి తేలడానికి కొమ్మ ఏమైంది? నీళ్ళలోకి వెళ్ళిపోయింది, మరణంలోకి వెళ్ళిపోయింది. యేసయ్య మన కోసం ఏమయ్యాడు? చెప్పండి. మరణపు లోయలో దిగులు చందగా అభయము దితి నిన్ను చూచి, మరణపు లోయలో దిగులు చందగా అభయమును నిన్ను చూచి, దాహము తీర్చిన జీవనది చూపితివి, దాహము తీర్చిన జీవనది, జీవ మార్గము చూపితివి. కరుణా సాగర యేసయ్యా, కను పాపగనను కాచితివి. హల్లెలూయా.
అమ్మ నా దేవుడు నిన్ను అవమానపరచడానికి రాలేదు, నా దేవుడు నిన్ను సిగ్గుపరచడానికి రాలేదు, దేవుడు నిన్ను తలదించుకునేటట్టు చేయటానికి రాలేదు, తలెత్తుకునేటట్టుగా చేయటానికే వచ్చాడు. పోగొట్టుకున్న దాన్ని ఇవ్వటానికే దేవుడు వచ్చాడు. నష్టపోయిన నష్టాన్ని భర్తీ చేయటానికే వచ్చాడు. నమ్ముతారా? దేవునికి స్తోత్రం చెబుదాం. ఏడాను కానీ గొడ్డల పైన మళ్ళీ చెట్లు ఎత్తి ఏమైంది? గొడ్డలు ఇంకొద్దిగా ఆ చెట్టు మన ఎదురుగా కనపడే చెట్టు కాదండి, ఆ చెట్టు ప్రభు అయిన యేసుక్రీస్తే. హల్లెలూయా చెప్దాం. లేత చిగురు ఒకటి పుట్టును అంటాడు జకర్యా గ్రంథం, యెషయా గ్రంథంలో. ఆ లేత చిగురు ఎవరో? సాక్షాత్తు ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆ కొమ్మ లోపలికి వస్తేనే కానీ పడిపోయినది, కూరుకుపోయినది బయటికి రాదో. హల్లెలూయా. బయటికి రా అన్నాడు. రాయిని తీయండి, ముందు రాయిని తొలగించి. వద్దు ప్రభు, నా మాటినయ్యా, నా మాటిను ప్రభు, ఇప్పటికే సగం నష్టపోయాము, ఇప్పటికే అన్నీ అయిపోయింది, 4 రోజులు అయిపోయి అందరూ మర్చిపోయారు, మళ్ళీ లేనిపోని ఇది చేయొద్దయ్యా అంటే, నువ్వు రాయి దొర్లించు. హల్లెలూయా. పోరాటం అండి అక్కడ. ఎంత జరుగుతున్నా కూడా యేసు ప్రభు ఎక్కడున్నాడు? చెప్పట్లా. ఇంత జరుగుతున్నా వాళ్ళ ఇంటికాడే ఉన్నాడు, వాళ్ళ దగ్గరే ఉన్నాడు. ఇంత జరుగుతున్నా, ఇన్ని మాటలు మాట్లాడుతున్నా అక్కడే ఉన్నాడు. ప్రభు ఉద్దేశం ఏంటో నీకు తెలియాలండి, దేవుని ఆలోచన ఏంటో నీకు తెలియాలండి. పరిస్థితులను చూసి కోప్పడొద్దండి, నీకు వచ్చిన నష్టాన్ని చూసి నువ్వు కోప్పడొద్దండి, నీ జీవితంలో ఎదురైన వాటిని చూసి నువ్వు కోప్పడొద్దండి. మనుషుల మీదను, వాళ్ళ మీదను, వీళ్ళ మీదను కోపం పడొద్దు. దేవుడు ఏమై ఉన్నాడో నమ్మాలి ఈరోజు. అందుకే మనం పాడతాం, భలే గుర్తొస్తుందండి ఆ పాట. ఏమైనా ఆహా ఓహో హల్లెలూయా. బాగానే పాడారు. మరి ఒక్కసారి లేదన్నా అయిపోయింది, ఏదో అయిపోయిందన్న, ఇంక రాదన్నా, ఎవరు చేసినా కాదులన్నా, ఆ డాక్టర్ గారు చెప్పాడు, గంగిరెడ్డి సార్ చెప్పాడు అనరా. చెప్పండి, కడపకి వెళ్ళామన్నా, వాళ్ళు కూడా చెప్పారు ఇది తగ్గదని. పాట మాత్రం చెప్పట్లేదు, పాట మాత్రం ఏమంటే మనం ఆయన ఆలోచన ఎరిగి ఉండాలి, ఆయన ఉద్దేశాన్ని ఎరిగి ఉండాలి. నువ్వు నమ్మిన దేవుడు ఎవరంటే రాయి రప్ప చెట్టు పుట్ట కాదు. నువ్వు నమ్మిన దేవుడు సజీవుడైన దేవుడు. మనం నమ్మిన దేవుడు జీవము కలిగిన దేవుడు. హల్లెలూయా. ఏమంటే జీవం కలిగిన దేవుడు నీ ఎదురుగా నిలబడి రాయి దొర్లించండి రా బాబు అంటే, వద్దురా బాబు అవమానం అవుతుంది అంటుంది. రాయి దొర్లించారో. అప్పటి వరకు మొక్కు మోసుకున్నాను. నీకు సిస్టర్, మీకు రాలా స్మెల్? బ్రదర్ మీకు రాలా వాసన? ఏం రాలేదే. ఏంది, ఏం వాసన రావట్లేదు? పలిగుందే. లాజరు బయటికి రా. లాజరు బయటికి రావటం ఏంది? నిద్రపోయాడిని పిలిచినట్టు పిలుస్తున్నాడు ఏంది? నిద్రపోయాడిని పిలిచినట్టు పిలుస్తున్నాడు. లాజరు బయటికి రా అంటాడు ఏంది? నీకు తెలీదా? ఎన్ని రోజులైంది ఏబా? ఎన్ని రోజులేమా? వాళ్ళే మాట్లాడుకున్నారు. నేను నిన్న పెట్టినట్టుగా అనుకున్నాడు, ఇంతకుముందే పెట్టాడు అనుకున్నా, 4 రోజులు తెలియదా? రా అంటాడేంటి? లాజరు బయటికి రా. పేత వస్త్రముల చేత ఎట్లా కట్టి పెట్టారో అలాగే లేచి వస్తున్నాడు ఆయన. హల్లెలూయా గట్టిగా చెప్పాలి. చెబితే పవర్ఫుల్గా చెప్పండి, లేకపోతే మానేయండి. హల్లెలూయా. ఏమండి, ప్రేత వస్త్రముల చేత తాళ చేత కట్టి, తెల్లబట్ట చుట్టి తాళ చేత కట్టి సమాధిలో పెడితే లాజరు బయటికి రానగానే చెప్పండి, నేనంటాను ఇలాంటి ఒక అద్భుతం చేయటానికే దేవుడు నీకు పరీక్ష. ఇలాంటి ఒక గొప్ప కార్యం చేయడానికే ప్రభు నువ్వు ఎన్ని మాటలు మాట్లాడినా, ఎంత కోపపడినా, ఎంత దేవుని ఇబ్బంది పెట్టినా, దేవుని బాధ పెట్టినా, ఇలాంటి ఒక అద్భుతం నీ కుటుంబంలో రీబా సునామా రికంధరబా నీ జీవితంలో ఒక అద్భుతం చేయటానికి ఇంకా దేవుడు హృదయం అనే తలుపు దగ్గర నిలుచుండి తడుతూ ఉన్నాడు. తలుపు వేయొద్దు.
నేనేదో గలిబిలి చేయాలని చూస్తే, నేనేదో ఆటంకపరచాలని చూస్తే, నేనేదో అవమానం తీసుకురావాలని చూస్తే, నేనేదో నష్టపరచాలని చూస్తే, యేసుప్రభు ఏం చేశాడు? సచ్చినోడిని కూడా బ్రతికిస్తాడేందయ్య ఆయన. హల్లెలూయా. చావుకు మించిన ఇంకొకటి ఏమైనా ఉందా? లాస్ట్ ఫైనల్ ఏమండి? లాస్ట్ ఫైనల్ చావుకు మించింది లేదు. అదేదో అప్పటికప్పుడు ఏదో కొన ప్రాణంతో ఉన్న యాయిరు కుమార్తె లాంటి సమస్య కాదు ఇది. 4 days పురుగులు పడతాయి, వాసన వస్తుంది. అవునా? ఆడ నిలబడలేరు, అందరూ ముక్కు మూసుకున్న పరిస్థితే, అందరూ చోద్యం చూస్తున్న పరిస్థితే. ఒక్కసారిగా లాజరును దేవుడు బయటికి పిలిచాడు. హల్లెలూయా. అందుకే ప్రభు అంతసేపు ఆగాడు. ఎన్ని మాటలు మాట్లాడినా యేసయ్యని దగ్గర ఎందుకు నిలబడ్డాడు తెలుసా? వైరాగ్యము చెందిన పరిస్థితుల్లో ఉన్న నిన్ను నన్ను సజీవ సాక్షిగా నిలబెట్టడానికి, తలదించుకున్న నిన్ను, అవమానపాలైన నిన్ను, ఏమండి దిక్కుతోచని పరిస్థితిలో ఉన్న నిన్ను, చావో రేవో అనుకుంటున్న బ్రతుకుతున్న నిన్ను, పోగొట్టుకున్న నిన్ను ఒకరోజు ఇదే స్థలములో సాక్షిగా నిలబెట్టాలనే యేసయ్య ఇంకా నీ దగ్గర నిలిచి, చెప్పండి, నిలిచి ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఒక్కొక్కరి కోపానికి ఒక్కొక్క రీజన్ ఉంటుంది. మరి ఆ మార్తలకు కూడా ఒక కోపం ఉంది. ఆ కోపం వెనకాల రీజన్ ఉంది. అవునా? మరి కోపట్టంలో తప్పేమి, కానీ దేవుని యొక్క మనస్సు ఏంటో మనకు తెలియాలి. ఈరోజు పరిస్థితులను చూసి కోపడుతున్నావా? దేవుని చూసి కోపడుతున్నావా? లేదా నీ ఇంట్లో భార్య భర్త పిల్లలను చూసి కోపడుతున్నావా? పరిస్థితులతో యుద్ధం చేయొద్దు. దేవుని దగ్గర ప్రార్థన చేస్తే పరిస్థితులతో దేవుడు యుద్ధం చేస్తాడు. ఎంతమంది నమ్ముతారు? ఎంతమంది నమ్ముతారు? దేవుడు అంటాడు, రేయ్ మీరు యుద్ధ సన్నద్ధులు గండి అన్నాడు. ఏమన్నాడు? యుద్ధ సన్నద్ధులు గండి అన్నారు. రే లేండ్రా అందరు సర్దండ్రా, బ్యాగ్ అన్న వేసుకున్నారు, కత్తులు తీసుకున్నారు, డాల్ తీసుకున్నారు, మొత్తం ఎక్కడో అక్కడ ధరించుకున్నాడు. రండి రైడ్ అన్నారు రెడీగా. ఆమేన్. రెడీగా ఉన్నారు. ఈలోపు వాళ్ళలో నుంచి ఒకడు వచ్చాడు. ఏంద్ర అబ్బాయి అన్నారు. యుద్ధం అయిపోయింది. యుద్ధం అయిపోయింది. యుద్ధం అయిపోవటం ఏందిరా? మేమందరం ఏడే ఉన్నాంగా. ఎవడి కత్తాడి చేతిలో ఉన్నది, ఎవడి దాలు వాడి దగ్గరే ఉంది. అసలు ఒక కడుగు కూడా ముందుకే లేదు. యుద్ధం అయిపోవటం ఏంది, శత్రువులు పారిపోవటం ఏంది, చనిపోవడం ఏందిరా బాబు అంటే, ఏమో ఎవరో వచ్చారు వాళ్ళనే లేపేశారు అన్నాడు. ఎవరు వాళ్ళు? మాటుగాండ్రు అన్నాడు. ఏమన్నాడు? మాటుగాండ్రు అన్నాడు. నేను అంటాను, యేసయ్య నీ జీవితాన్ని చక్కపెట్టడానికే నువ్వెంత బాధ పెట్టినా, అర్థం చేసుకోకపోయినా, భక్తి చేయకపోయినా, సరైనటువంటి రీతిలో వెళ్ళలేకపోయినా, నిన్ను ఆయన ప్రేమిస్తున్నాడు గనక, ఆయన ప్రేమ శాశ్వతం గనక, నువ్వు ఆయన ఇంకా అర్థం చేసుకున్నా అర్థం చేసుకోకపోయినా నీ పరిస్థితులను చక్కబెట్టే వెళతాడు ఈరోజు. హల్లెలూయా. లాజర్ని సజీవంగా అప్పగించి వెళ్ళాడు యేసయ్య. అందుకే యేసయ్య ఇంకా నీ ఇంటి దగ్గర ఉన్నాడమ్మా. అందుకే యేసయ్య ఇంకా నీ గుమ్మం దగ్గర వెయిట్ చేస్తున్నాడు. ఆయన నిలబెట్టొద్దు, ఆయన ఆపొద్దు. ఆయనకు అవకాశం ఇచ్చి చూడు, ఎండిపోయిన ఎముకలు మనుషులు అవుతాయి. ఆయనకు అవకాశం ఇచ్చి చూడు, పడిపోయిన గొడ్డలి పైకి తేలుతుంది. ఆయనకు అవకాశం ఇచ్చి చూడు, ఏమంటే చనిపోయిన లాజరు బ్రతికి వచ్చాడు. ఆయనకు అవకాశం ఇచ్చి చూడు, నీ కుటుంబ పరిస్థితిని కూడా ఆయన మార్చగలడు. దేవుడి వాక్యం దీవించునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక రెండు నిమిషాలు అన్నా సిస్టర్ వాళ్ళు ఏరి సిస్టర్ ఏమ్మా సాక్ష్యం చెప్తావా? ప్రవళిక దా మరి అన్న, మీరు ఈలోపు ప్రిపేర్ త్వరగా.